స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలం దైవ సన్నిధిలోనికి మనం చేరి వస్తుంటుండగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై ఆదికాండం మరొకసారి మనం తెరుద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం 2 నుండి 5 వరకున్న వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండం మొదటి అధ్యాయం 2 నుండి 5 వరకున్న వచనాలు చదువుకుందాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. చదవబడిన లేఖన భాగాలు ప్రభు మనందరి ఆలోచనలో మన ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా అనుగ్రహించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలం తిరుగమే మీ సన్నిధికి చేరి రావడానికి మీరు ఇస్తున్న కృపకై మీకు స్తోత్రం. మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలు ఇప్పటి వరకు మీ నామ సంకీర్తన చేయడానికి మీరు కృపనిచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ 2వ కూడికలో మీ వాక్యం దగ్గరికి మేము వస్తున్నాం. మీ మాటలు మీరు మాకు అనుగ్రహించండి. మనుషుడు మాట్లాడడం వలన ఎవరికి మేలు కలుగదు నాయన. మీరు మాత్రమే మాట్లాడండి, మీరు మాత్రమే మహిమ పొందండి. ఈ కూడికలో ప్రభువా చేరి రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించండి. చేరి వచ్చిన మేమందరం మీ వాక్యం మీద గమనం ఉంచున్నట్లుగా కృపనిమ్మని మీ బలిష్టమైన స్థాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి మీ వాక్యాన్ని ఆలకించబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, మధ్యాహ్న కాలం దైవ సన్నిధిలో మనం ఉండగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై మరొకసారి ఆదికాండం మనం మొదటి అధ్యాయం 2 నుండి 5 వరకు ఉన్న వచనాలు చదువుకున్నాం. ఉదయకాలం మొదటి వచనం దగ్గర దేవుడు సృజించను అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. భూమి ఆకాశమును సృజించిన దేవుడు ఆయన సృష్టికర్తగా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సృష్టికర్త ఎవరో మనం ఒక 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. సృష్టిని దేవుడు ఎందుకు చేశాడు? తన మహిమ కొరకే చేశాడు. కానీ దేవుడు సృజించిన మానవుడు ఆ సృష్టిలో దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయగా మానవుడు పాపంలో వచ్చిన ఫలితానికి పాత్రుడయ్యాడు. మానవుని బట్టి నేల కూడా శపించబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సృష్టి విడుదల కొరకు ఎదురు చూస్తుంది, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని దేవుడు చేసిన సృష్టి నాశనం కాగా దేవుడు నూతన సృష్టిని కలుగ చేస్తున్నాడు. అది యేసుక్రీస్తు ద్వారా అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా భవిష్యత్తులో పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కలగబోతుంది. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అది సంఘము ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల శ్రమల కాలం తరువాత 1000 ఏండ్ల పరిపాలన తరువాత జరగబోయే సంభవాలు అవి జరగబోయే సంభవాలు. కానీ ప్రస్తుతం శపింబడిన ఈ సృష్టిలోనే దేవుడు మరొక నూతన సృష్టి కలుగ చేశాడు క్రీస్తు ద్వారా అని మనం జ్ఞాపకం చేసుకున్నాం.
ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి. అవును, ఎఫెసీ పత్రిక 2:10 ప్రకారం మనము క్రీస్తు సృష్టి అయి ఉన్నాము అనే జ్ఞాపకం చేయబడిన మాట దగ్గర ఎఫెసీ సంఘం అందులో చేర్చబడింది. పౌలు కూడా తను కలుపుకొని ఆ మాట వాడుతున్నాడు. నమ్మిన దేవుని పిల్లలు, సంఘం దేవుని సృష్టి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సృష్టి దేవునిదే, సంఘము కూడా దేవుని చేతనే ఏర్పడింది. ఈ చిన్న సందర్భం ఉదయకాలం మనం ఆలోచన చేస్తూ వచ్చాం. సంఘము సృష్టిని ఏర్పాటు చేసింది దేవుడే, సంఘాన్ని ఏర్పాటు చేసింది కూడా దేవుడే అనే విషయాన్ని మనం ఆలకిస్తూ వచ్చాం. నిజమే, సంఘము దేవునిది, సృష్టి దేవునిదే, సంఘం కూడా దేవునిదే. ఎలాగూ దేవునిదో ఒక 3 విషయాలు ఉదయకాలం మనం ఆలోచన చేశాం. అయితే అక్కడ మరొక చిన్న ఆలోచనల జ్ఞాపకం చేసి రెండో వర్తమానానికి వెళదాం. దేవుణ్ణి మహిమపరచవలసిన సృష్టి దేవుని మహిమపరచలేదు. అనగా ఆ మొదటి మానవుడు దేవుని మహిమపరచలేదు. ఈ నూతన సృష్టి ద్వారా దేవునికి ఏం కలగాలి? ఇప్పుడు మహిమ కలగాలి. అంటే సంఘము ద్వారా దేవుడు మహిమ పొందాలి. సంఘములో ఉన్న పరిశుద్ధుల ద్వారా దేవుడు మహిమ పొందాలి. నమ్మిన నీ ద్వారా, నా ద్వారా ఆయనకి మహిమ రావాలి. ఒక చిన్న ప్రశ్న, మన ద్వారా ఆయనకి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా? మనమే పరీక్షించుకుందాం. అవమానం రాకూడదు, ఆయనకి మహిమ రావాలి. వ్రాయబడినట్టు మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది అన్నాడు రోమపత్రిక 2వ అధ్యాయం. దేవుని సంఘము ద్వారా దేవుడు అవమానపరచబడకూడదు, ఆయనకి మహిమ రావాలి. ఆయనకి మహిమ రావాలి. స్థానిక సంఘాల దగ్గర కొన్నిసార్లు లోపాలు, సమస్యలు ఎదురవుతూ ఉండవచ్చేమో కానీ సార్వత్రిక సంఘము ద్వారా దేవుడు మహిమ పొందేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం తప్పుగా గుర్తించవచ్చు. సో సంఘం ఆయన్ని మహిమపరిచేదిగా ఉంది అని మనం గుర్తిస్తాం. రండి, ఈ మధ్యాహ్న కాలపు కూడికలో దేవుడు చేసిన సృష్టి 6 దినాల సృష్టిని మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. 6 దినాల సృష్టిని దేవుడు ఈ భాగములో చేసినట్లుగా మనం గమనిస్తాం. 6 దినాల సృష్టిలో మొదటి దినాన దేవుడు ఏం చేశాడు, అక్కడికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ దేవుడెవరో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నా వర్తమానాల్లో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం దేవుడు ఎవరో ఆ సృష్టిలో నుండే దేవుణ్ణి మనం చూస్తున్నాం. 6 దినాల సృష్టిలో నుండి దేవుణ్ణి మనం చూడగలుగుదాం. అర్థమైందా? దేవుడెవరో గ్రహించుదాం. ఉదయకాలం సృష్టికర్తగా ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మధ్యాహ్న కాలం 2 నుండి 5 వరకు ఉన్న వచనాలు చదివితే అది మొదటి దినంలో దేవుడు చేసిన సృష్టి. భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను అన్నాడు. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అన్నాడు. నేను చెప్పాను కదా, ఆ మొదటి వచనంలో సృష్టి చేశాడు దేవుడు. ఆ మాటకి వచ్చిన ఒకటికి రెండవ వచనానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది అనే మాట మీకు గమనానికి తెచ్చాను. ఇప్పుడు రండి, 2వ వచనంలో భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అన్నాడు. అంటే చేయబడిన సృష్టి కొలాప్స్ అయింది, నాశనమైంది. ఇప్పుడు దాన్ని దేవుడు మరలా ఆ జలములో అగాధ జలములు కమ్మి ఉండగా అందులో నుండి మరలా మార్పును కలుగ చేస్తున్నాడు. ఆరిన నేల కనబడేట్టుగా చేశాడు, వెలుగు కలిగేట్టుగా చేశాడు. ప్రతి వృక్షం మొలిపించుగాక భూమి అని చెప్పగానే మొలిచాయి. ఇలాగూ రకరకాల కార్యాలు ఆయన సెలవివ్వగా జరుగుతూ వచ్చాయి. ఒక్కొక్క దినాన ఆయన చేసిన సృష్టిని మనం గమనిస్తాం. ఈ మధ్యాహ్న కాలం మొదటి దినాన ఆయన జరిగించిన సృష్టిలో 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మొదటి దినాన దేవుడు ఏం చేశాడు? వెలుగును చేశాడు. ఇలా చెప్దామా? దేవుడెవరు? వెలుగును చేసిన దేవుడు. ఉదయకాలం సృష్టిని చేసిన దేవుడు
అని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మధ్యాహ్నం ఆయన వెలుగును చేసిన దేవుడు. అక్కడ కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి విందాం. వెలుగును చేసిన దేవుడు. 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది అన్నాడు. 4వ వచనంలో వెలుగును చీకటిని వేరుపరిచాడు అన్నాడు. వెలుగును చీకటిని వేరుపరిచాడు అన్నాడు. వచనం 5లో వెలుగుకు చీకటికి పేర్లు పెట్టాడు అన్నాడు. విన్నారా? వెలుగుకు చీకటికి పేర్లు పెట్టాడు. వెలుగుకు పగలని, చీకటికి రాత్రని పేర్లు పెట్టాడు. అస్తమయం ఉదయం కలుగగా ఒక దినమైంది అన్నాడు. సో మొదటి దినాన దేవుడు వెలుగును చేశాడు అనే మాట గమనిస్తాం. దేవుడు వెలుగును చేశాడు. వెలుగును చేసిన దేవుడు అని మనం గుర్తిద్దాం. లేక సృష్టికర్త అయిన దేవుడు ప్రారంభోచనమైతే మొదటి దినాన ఆ దేవుడు వెలుగుగా కనబడుతున్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు. ఆ మాట మనం ఆలోచన చేయబోతున్నాం. వాస్తవానికి దేవుడు వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. వెలుగును చీకటిని వేరుపరిచాడు, వెలుగుకు చీకటి పేర్లు పెట్టాడు. ఇంతకీ ఈ వెలుగు ఎక్కడిది? వేర్ ఈజ్ లైట్? ఈ వెలుగు ఎక్కడిది? అప్పటికి సూర్యుడు లేడు, అప్పటికి చంద్రుడు లేడు, అప్పటికి నక్షత్రాలు లేవు. ఈ వెలుగు ఎక్కడిది? ఈ వెలుగు ఎలా కలిగింది? ఆ విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాటలు అక్కడ ఆలోచన చేస్తూ చివరిలో 2 ముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేసి వర్తమానంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వెలుగు ఎక్కడిది? వెలుగు సూర్యుడి ద్వారా కదా కలిగేది, వెలుగు చంద్రుడి ద్వారా కలిగేది. మరి ఈ వెలుగు ఎక్కడిది? వెలుగు ఎక్కడిది? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుదాం రండి. 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. విన్నారా? ఆయనలో జీవముండెను, ఆ జీవము వెలుగై ఉండెను. బైబిల్ ఎంత బాగుంటుందో చదివితే అర్థమైందా? బైబిల్ చదవడం అవసరం. బైబిల్ చదవడం కేవలం బోధించడానికి మాత్రమే కాకుండా ఉండుగాక. అర్థమైందా? చాలామంది బోధ చేయడానికి మాత్రమే చదువుతున్నారు. కానీ బైబిల్ చదవాల్సింది బ్రతుకుకు అర్థం కావడానికి, బ్రతుకుకు ఒక సరైన నిర్దేశం కలగడానికి. బైబిల్ మనకు ఒక అద్భుతమైన గైడ్. బైబిల్ మనల్ని గైడ్ చేస్తుంది, మనల్ని నడిపిస్తుంది. ఎలా నడవాలో, ఏది వెలుగో, ఏది చీకటో, ఏది రైటో, ఏది రాంగో. తొక్కుడు బిళ్ళాట కాదు ఇది. తొక్కుడు బిళ్ళాడినప్పుడు ఏం చేస్తారు? పెట్టిళ్ళు కాళ్ళేసి పైకి చూస్తా రైటా రాంగా, రైటా రాంగా అని చిన్నపిల్లప్పుడు ఆడుకుంటామే, అది కాదు ఇది. ఒక రైట్ వేలో గైడ్ చేసేది బైబిల్ గ్రంథం. మనం నడవడానికి ఐశ్వర్యమైన రీతిలో బైబిల్ గ్రంథాన్ని చదవడం అవసరం. వాక్యాన్ని ధ్యానించేవారు, చెప్పేవారు తప్పకుండా చదవాలి. బైబిల్ చదవకుండా బోధ చేయడం మంచిది కాదు. అర్థమైందా? సో బైబిల్ తప్పకుండా చదవడం అవసరం. రండి, అక్కడ వెలుగు లేదు, వాస్తవానికి సూర్యుడు లేడు, కానీ వెలుగు కలిగింది. ఎలా? ఇప్పుడు మనం గమనిస్తుంటుండగా 1:4లో ఆయనలో జీవం ఉంది. ఎవరిలో? దేవునిలో జీవం ఉంది, ఆ జీవం వెలుగై ఉంది అనే మాట చెప్తున్నాడు. ఆ జీవం వెలుగై ఉంది అన్నాడు. అలాగైతే దేవుడు జీవము గలవాడు. ఉదయకాలం కూడా వినమన్నాం. ఆయనలో జీవం ఉంది, ఆ జీవమే వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు. ఒకవేళ ఆయనలో జీవముండెను, ఆ జీవము వెలుగై ఉండెను అని మనం ఆలోచన చేస్తే దీనికి ఒక పేరు ఇలా పెట్టుకుంటే ఏమని పెట్టచ్చు? జీవపు వెలుగు. ఏ వెలుగు? ఈ వెలుగు జీవపు వెలుగు. జీవమై ఉన్న దేవునిలో ఉన్న వెలుగు, అది జీవపు వెలుగు. జీవపు వెలుగు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. నేరుగా మాటలా చదువుదామా? జీవపు వెలుగు అని మనం గమనిస్తున్నాం. నేరుగా
5వ వచనం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఇంకంతే, ఇంక జీవపు వెలుగు ఏముంది? అసలు దేవుడే ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. అన్నారు మాట. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం వెలుగై ఉంది. దానికి జీవపు వెలుగని పేరు పెట్టగలిగితే అసలు దేవుడే సాక్షాత్ ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. సో సృష్టి ఆరంభములో సూర్యుడు లేకపోయినా దేవుడే వెలుగు. ఆయన వెలుగు కమ్మని చెప్తే ఏమైంది? వెలుగు కలిగింది. లెట్ ఇట్ బి లైట్ అన్నాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది అనే మాట గమనిస్తున్నాం. ఆయన వెలుగు కాబట్టి ఆయన మాట చెప్పగానే వెలుగు కలిగింది. వెలుగు కలిగింది. నిజమే, దేవుడు వెలుగు. అక్కడ సృష్టి ప్రారంభములో ఆయన వెలుగుగా కనబడుతున్నాడు. ఇప్పుడే మనం చదువుకున్న యోహాను సువార్త 12వ అధ్యాయంలో లేక 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగును అనే మాట జ్ఞాపకం చేశాడు. నేను లోకమునకు వెలుగును అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రండి, ఉదయకాలం లేక పగటి వేళ దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాట. వెలుగై ఉన్న దేవుడు చీకటిలో నుండి ఏం కలిగించాడు? వెలుగును కలిగించాడు. చీకటి నుండి వెలుగును తీసుకొని వచ్చాడు కాదు, చీకటిని వేరుపరచి వెలుగు కలిగేట్టుగా చేశాడు. ఈ విషయాన్ని ఆలోచన చేస్తుంటుండగా సృష్టిలో వెలుగును తెచ్చిన దేవుడే. ఎఫెస్సి పత్రిక వెళదాం నేరుగా. నేను త్వరగా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయం. ఇది మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకునే మాటే. 5వ అధ్యాయం 8వ వచనం వరకు వెళదాం. ఇప్పుడు 5:8 ఎఫెసీ పూర్వమందు చీకటి మీరు అన్నాడు కదా. అక్కడ సృష్టిలో చీకటి ఉంది, ఇక్కడ మీరు అన్నాడు. మీరు చీకటి అయి ఉంటిరి. చీకటిగా ఉన్న సృష్టిలో దేవుడు ఏమిచ్చాడు? వెలుగిచ్చాడు. చీకటి అయి ఉన్న మనుష్యులకు ఏమిస్తున్నాడు? ఆయన వెలుగిస్తున్నాడు. నేను చెప్పనా? చీకటి లోకానికి వెలుగు యేసుక్రీస్తు, చీకటి జీవితాలకు వెలుగు యేసుక్రీస్తు. మానవ జీవితాలకు, చీకటి మయమైపోయిన జీవితాలకు వెలుగు యేసుక్రీస్తు. చదువుదాం ఇప్పుడు ఆ మాట. ఆ వరుసలో వచనం 8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అక్కడ 2 చెప్పాడు, పూర్వము ఇప్పుడు. అర్థమైందా? పూర్వము ఇప్పుడు. అట్లయితే యేసుక్రీస్తు ద్వారా వెలుగు కలుగుతుంది చీకటి అయిన జీవితాలకు. పూర్వము చీకటిగా ఉన్న మానవుడు వెలుగుగా చేయబడతాడు. పూర్వం అంటే ఎప్పుడో బీసీలో ఉన్న మనుషుడు ఇప్పుడు పుడితే అతను వెలుగు అవుతాడనా? కాదు కాదు కాదు, దాని అర్థం అది కాదు. పూర్వం ఎప్పుడో ఉన్న మనుషుడు తిరిగి మరలో ఈ భూలోకంలో పుడితే అతను వెలుగు అవుతాడనా? కాదు. ఇందాక విన్నామే, ఎవడైనా క్రీస్తునందుంటే వాడు ఏం చేయబడతాడు? నూతన సృష్టి అని చెప్పాడు. ఇప్పుడు అదే క్రీస్తు ద్వారా ఏం చేయబడుతున్నాం? వెలిగించబడుతున్నాం. వెలిగించబడుతున్నాం. చీకటి అనేదానికి ఉన్న అర్థం వాస్తవానికి ఎఫెస్సీలు లేక ఎఫెస్సీలో ఉన్న వారికి ఆ పత్రిక రాస్తూ పూర్వముందు మీరు చీకటి అనే మాట వాడుతున్నాడు. ఎందుకని? ఏంటి వారు చీకటి? అపోస్తుల కార్యాల గ్రంథానికి వెళదామా? అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథం వచనం 19. వచనం 19, క్షమించండి, అధ్యాయం 19 వచనం 26 నుండి చదువుదాం. చూడండి, 26 నుండి లేక 23 నుండి చదువుదాం. 23 నుండి. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగాను. ఏలయనగా దేమేత్రియును ఒక కంసలి అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి
మిగుల లాభము కలుగ చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడుచున్నవి, వింటున్నారా, చేతులతో చేయబడనవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రమే కాదు దాదాపు ఆసియా ఎందంతటా బహు జనులను ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచితిరని చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయే గాక మహాదేవి అయిన అర్తిమాదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచున్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయులో అర్తిమీదేవి మహాదేవి అని కేకలు వేసి అన్నాడు. ఎందుకు ఆ వచ్చాను మనం చదువుతున్నాం. వారు పూర్వమంది ఎవరన్నాడు? ఏంటి వారు చీకటి? వారిలో ఉన్న చీకటి ఏమిటి? వారు అర్తిమీదేవిని పూజిస్తున్నారు, జీవము లేని దేవతను పూజిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, జీవముంటే వెలుగు, జీవము లేకపోతే అంతేనా? జీవము లేకపోతే చీకటి. అర్తిమీదేవిలో జీవము లేదు, జీవనం ఉంది కానీ జీవం లేదు. వారికి జీవనం బాగా జరుగుతుంది కానీ అర్తిమీదేవిలో ఏమి లేదు, జీవము లేదు. జీవము లేని అర్తిమీదేవిని పూజిస్తున్న వారిలో చీకటి కాక వెలుగు ఎక్కడిది? చీకటితోనే కదా వారు ఉన్నారు. అర్తిమీదేవిని మాత్రమే వారు పూజిస్తున్నారు. అర్తిమీదేవి దేవుడు అని వారు పూజిస్తున్నారు. ఇలాగూ జరుగుతున్న ఆ పరిస్థితులన్నీ ఎరిగిన పౌలు వారి మధ్య అద్భుతమైన సువార్త ప్రకటించాడు. సువార్త ద్వారా ఇప్పుడు ఏమయ్యారు? అవును, ఇప్పుడు పూర్వముందు చీకటై ఉన్న వీరు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మరలా వెళదామా? 5వ అధ్యాయం వచ్చిన 8. పూర్వముందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. అలాగైతే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఆ అర్తిమీదేవి దగ్గర ప్రభు పౌలు సువార్తను ప్రకటించగా, క్రీస్తును గురించి ప్రకటించగా, ఆ సువార్త ప్రకాశము, ఆ సువార్తపు వెలుగు వారి మనోనేత్రాలు ఏం చేసింది? వెలిగించింది. అదే మనం కొరింథీ పత్రికలో చదువుతాం. మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేసిన ఆ పరిస్థితుల నుండి ఇప్పుడు వెలిగించబడ్డారు. ఇప్పుడు అర్తిమీదేవి కాదు, యేసుక్రీస్తు అనే ఆ జీవము ద్వారా వారు వెలుగును పొందగలిగారు. అందుకే పూర్వమందు మీరు చీకటై ఉంటిరి, ఇప్పుడేమై ఉన్నారు? ప్రభునందు వెలుగు. ఇలా చెప్పనా? కేవలం ఆ జీవము లేని అర్తిమీదేవిని బట్టి మాత్రమే కాదు. చదువుదామా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి వెళదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. అది ఎఫెసీలో ఉన్నవారి సంగతి, అంటే వారు అర్తిమీదేవిని పూజిస్తున్న సంగతి. పౌలు ఇంకా రాస్తే ఏమన్నాడు? 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను. ఇది ఎఫెసీలకేనా అందరికి వర్తిస్తుందా? గమనించుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒక నిమిషం, ఈ వచనాలు మనందరికీ పరిచయం. ఎక్కువ ఎక్కడ చదువుతామని వచనాలు? ఆరాధనలో చదువుతాం, అవునా? ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం. మీరు చచ్చిన వారు అన్నాడు. ఎవరు? ఎఫెసీలు మాత్రమేనా? మనం కూడా. మీరు మీ పాపముల చేత ఏమయ్యారన్నాడు? చచ్చిన వారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. అందరూ పాపం చేసిన వారైతే అందరూ ఏమైన వారే? చచ్చిన వారే కదా. మరి చచ్చిన వారిలో జీవం ఉంటుందా? చచ్చిన వారిలో జీవం ఎక్కడిది? లేదు కదా. చచ్చిన వారిలో జీవం లేకపోతే వారిలో ఏమి లేదు, వెలుగు లేదు. పాపము చీకటికి గుర్తు. పాపము చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వారిలో జీవము లేదు. జీవము లేదు అంటే వెలుగు లేదు అని. అలాగైతే నీవు నేను మనం అందరం పాపులమై జీవమును కోల్పోయిన వారమై చీకటిలో జీవిస్తుంటుండగా యేసుక్రీస్తు సువార్త మనకు వినబడగా మనం ఏం చేయబడ్డాం? వెలిగించబడ్డాం. అవును,
సువార్త ప్రకాశము ద్వారా మనం వెలిగించబడ్డాం. ఆయన మనల్ని వెలిగించాడు. అందుకే ఆ మాట స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు మరలా చదువుదామా? మొదటి వచనమే, అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. ఇప్పుడు ఆ మాట పట్టుకుందామా? ఏ క్రీస్తు? ఏ క్రీస్తు? వెలుగై ఉన్న క్రీస్తు, జీవమై ఉన్న క్రీస్తు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం చేత మనం ఏం చేయబడ్డాం? ఇప్పుడు బ్రతికించబడ్డాం. ఇలా చెప్పనా? నేలమంటితో నరుని నిర్మించి నరుని నాసికా రంధ్రాలలో దేవుడు ఏం చేశాడు అంటే అప్పుడు మానవునికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. కానీ ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడో మానవుడు ఏమయ్యాడు? పాపం చేత చచ్చినవాడయ్యాడు. ఆ జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈ చచ్చిన మానవుణ్ణి బ్రతికించడానికి మరలా ఎవరు అవసరమయ్యారు? క్రీస్తు అవసరమయ్యాడు. క్రీస్తు బ్రతికించాడు, లేక క్రీస్తుతో కూడా బ్రతికించాను అనే మాట చూస్తున్నాడు. అలాగైతే క్రీస్తు మాత్రమే మన జీవానికి ఆధారం. యేసుక్రీస్తే ఆయన జీవానికి ఆధారం. యేసుక్రీస్తు లేక దేవుడు వెలిగించేవాడు. యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వరుసలో నుండి ఒక 2 విషయాలు ఈ సాయంకాలం లేక మధ్యాహ్నం మనం ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. సో దేవుడు వెలుగై ఉన్నాడు. మనం చూసే ఈ వెలుగులేవి కూడా నిజమైన వెలుగులు కాదు. యేసు ప్రభువుని గురించి రాస్తే ఏమన్నాడు? నిజమైన వెలుగు ఉండేను అన్నాడు. ఎవరా వెలుగు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. మన దేవుడు వెలుగు. అమ్మయ్య, మన దేవుడు వెలుగు. దేవుడు వెలిగించేవాడు, వెలిగించేవాడు. అసలు ఆయన వెలుగై ఉన్నవాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ మాట గమనిస్తుంటుండగా దేవుడు వెలుగై ఉన్నాడని మనం అర్థం చేసుకోగలిగితే చీకటికి మనం అవకాశం ఇవ్వం. అది ఆలోచన చేయబోతున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు అనే సంగతి మనం గుర్తించగలగాలి. రండి, ఆ వెలుగు యొక్క లక్షణాలు మనం కొన్ని చూద్దాం ఈ మధ్యాహ్నం. వెలుగు లక్షణాలు మనం 1, 2, 3 సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత వెలుగు ఫలాలు చూద్దాం, లేక వెలుగు ఫలాన్ని మనం చూద్దాం. ఈ 2 విషయాలు నేను జ్ఞాపకం చేసి వర్తమానాన్ని ముగిస్తాను. దేవుడు వెలుగై ఉన్నాడు, మనకు అర్థం కావలసిన సత్యం అది. అప్పటికి సూర్యుడు లేడు, కానీ దేవుడే వెలుగు. సూర్యుని కంటే ఆయన వెలుగై ఉన్నవాడు. సూర్యుడు లేకముందే వెలిగించగలిగిన వాడు, సృష్టిని వెలిగించినవాడు. మాత్రమే కాదు, చీకటి జీవితాలను వెలిగించేవాడు యేసుక్రీస్తు అని మనం గమనిస్తున్నాం. అలాగైతే ఉదయకాలం లేక పగటి వేళ దేవుడు వెలుగై ఉండగా వెలుగు యొక్క లక్షణాలు ఏమిటో 1, 2 మనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్తలో మనం చదువుదాం రండి. యోహాను సువార్త వెలుగు యొక్క లక్షణాలు కొన్ని మనం అలా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయం వచనం 5 చదువుదాం చూడండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అట్లయితే ఆ వెలుగు యొక్క లక్షణం ఏమిటంటే చీకట్లో ఏం చేస్తుంది? ఆ వెలుగు అక్కడే ఉంది కదా, ప్రకాశిస్తుంది అన్నాడు. వెలుగు యొక్క లక్షణం ప్రకాశించడం. వెలుగు ప్రకాశిస్తుంది అన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రకాశించేవాడు. అలాగైతే నీవు నేను క్రీస్తునందు వెలుగుగా చేయబడితే మనం కూడా ఏం చేయాలి? ప్రకాశించాలి. అర్థమవుతుందా? మనం ప్రకాశించాలి. ఆయన ప్రకాశిస్తున్నాడు. అవును, వెలుగు లక్షణం ప్రకాశించడం. జాగ్రత్త గమనించాలా. వెలుగు లక్షణం ప్రకాశించడం. నీవు నేను ప్రకాశిస్తున్నామా? మనం వెలిగించబడితే, క్రీస్తునందు మనం వెలుగైతే ప్రకాశిస్తున్నామా? మనలో ప్రకాశత కనబడుతుందా? చదువుదాం, అవసరం బట్టి జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక
సరే, మత్తయి సువార్త ముందుగా ఒక వచనం చదువుదాం. మత్తయి సువార్త ఆ వచనం చదువుదాం. అవసరం బట్టి ఫిలిప్పీ పత్రిక వెళ్దాం. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 5వ అధ్యాయం వచనం 14 చదువుదాం. ముందుగా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభు లోకానికి వెలుగు. ఇప్పుడు ఎవరు వెలుగు? మీరు. ఇది మనం చదువుకునే వచనాలు, చాలాసార్లు వినే వచనాలే. నేను ఒక సీక్వెన్స్లో కాకుండా వేరే రకంగా వాటిని ఆలోచన చేస్తున్నాను. యేసు ప్రభు లోకానికి వెలుగు కాదు, ఆనాడు సృష్టికి వెలుగు. ఈరోజు పాప జీవితాలకు కూడా ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. చీకటి జీవితాలను వెలిగించేవాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వెలుగు యొక్క యేసు ప్రభు దగ్గరికి వస్తే మనం వెలిగించబడ్డాం. ఒకప్పుడు పాపంతో ఉన్న మనల్ని ఆయన పాపము చేత, అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. ఏ రోజైతే ప్రభువుని నమ్ముకున్నామో, ఏ రోజైతే ఆయన బిడ్డలుగా తీర్చబడ్డామో, ఏ రోజైతే ఆయన విశ్వాసం ఉంచామో, ఆ రోజు మనం వెలుగుగా చేయబడ్డాం. వెలిగించబడిన మన లక్షణం ఏమై ఉండాలి? ఆయన వెలుగు లోకానికి. ఇక్కడ రాస్తున్నాడు, మీరు లోకమునకు వెలుగు అని చెప్పాడు. వెలుగు యొక్క లక్షణం ప్రకాశించడం. మర్చిపోబాకండి, వెలుగు యొక్క లక్షణం ప్రకాశించడం. ఇప్పుడు లోకానికి మనం వెలుగైతే, అయ్యా వినాలా, మనమేం చేయాలా? మనమేం చేయాలా? ప్రకాశించాలి. చదువుదామా? వచనం 16 చదుదాం. ఇప్పుడు 16, మనుష్యులు అది మీ సత్క్రియలను చూచి, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వింటున్నారా? వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వింటున్నారా? వెలుగుగా చేయబడ్డాం క్రీస్తు ద్వారా. మనం వెలిగించబడ్డాం. వెలుగు యొక్క లక్షణం ఏంటంటే ప్రకాశించడం. అట్లయితే నీవు నేను వెలుగైతే, నీవు నేను లోకానికి వెలుగైతే, మన వెలుగు ఏం కావాలి? ప్రకాశించాలి. సోదరుడా, సోదరి, నీలో నాలో క్రీస్తు వెలుగు ఉంటే ఆ వెలుగు ప్రకాశించాలి. ప్రకాశిస్తుందా? కనీసం మన ఇంటి వారికైనా ప్రకాశిస్తుందా? మన ఇంటి వారికి మన వెలుగు ప్రకాశిస్తే మన ఇంటిలో వారు ఎందుకు ప్రభువు నమ్మలేదు? మన ఇంటి లేక మనలో వెలుగు మన ఇరుగు పొరుగు వారికి ప్రకాశిస్తే వారెందుకు ప్రభువు నమ్మలేదు? మన వెలుగు ప్రకాశిస్తుందా లేదా? ఆలోచన చేస్తున్నారా? వెలుగు తప్పక ఎప్పుడు కూడా అది ప్రకాశించకుండా ఉండదు. అది ప్రకాశిస్తుంది. దాని లక్షణమే అది, దాని స్వభావం అది. వెలుగు ప్రకాశిస్తుంది. ఈ మధ్యాహ్న కాలం నీవు నేను లోకానికి వెలుగైతే, పూర్వమందు చీకటైన మన జీవితాలు క్రీస్తునందు వెలిగించబడి వెలుగై ఉన్న సంఘములో చేర్చబడితే మన వెలుగు ప్రకాశిస్తుందా? వెలుగు ప్రకాశిస్తుందా? మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎఫెసీ పత్రికలో కాబోలు ఒక వచనం చదువుదామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోనే 14వ వచనం చదువుదాం. 5:14. ఎఫెసీ పత్రిక 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. ఆ మాట కావాలా? క్రీస్తు నీ మీద ప్రకాశించును అనే మాట చెప్తున్నాడు. అట్లయితే క్రీస్తు మన మీద ప్రకాశిస్తే మనం ఏం చేయాలి? అరే లెమ్ము, ఇప్పుడే పాడారు కదా బ్రదరు, ఏమని? లెమ్ము, తేజరిల్లు. క్రీస్తు ప్రకాశం మన మీద ప్రకాశిస్తే మనం ఏం చేయాలి? ఉదాహరణకు చంద్రునికి స్వయం ప్రకాశత ఉందా? చదువుకున్న వారికి తెలుసు. చంద్రునికి స్వయం ప్రకాశత లేదు, కానీ ప్రకాశిస్తున్నాడు. ఎలా? వెలిగిస్తున్నాడు. ఎలా? సూర్యుని నుండి పొందిన వెలుగు ద్వారా. అలాగైతే మన నీతి సూర్యుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి, వెలుగై ఉన్న క్రీస్తు నుండి మనం వెలుగు పొందితే మనం కూడా ఏం చేయాలి? ప్రకాశించాలి. నీ ఇంట్లో ప్రకాశిస్తుందా? నీ వెలుగు జీవితం కనబడుతుందా? నీ పిల్లల దగ్గర నీ వెలుగు జీవితం కనబడుతుందా?
కొంతమంది ఏమనుకోకండి, సంఘ పెద్దలే కానీ పిల్లలు భ్రష్టులుగా ఉన్నారు. వై? సేవకులే కానీ వారి కుటుంబాలు భ్రష్టంగా మిగిలిపోయాయి. వై? దేర్ ఇస్ నో లైట్. హృదయం బాధకు గురేది కొన్నిసార్లు. మన కుటుంబాల పరిస్థితే ఎలా అయితే మిగిలిన కుటుంబాలు ఎలా ఉంటాయి? ఆలోచన చేస్తున్నారా? వెలుగు ప్రకాశించాలి. కొంతమంది ఏమన్నారంటే, నేను పెద్దనే, నా పిల్లల సంగతి మీకెందుకు అన్నారు. అవునా? అవసరం లేదా? ఇంటిని ఏలనేరని వాడు సంఘాన్ని ఎలా ఆడతాడు? ఇంటిని ఏలనేరని వాడు సంఘానికి ఎలా ఉపయోగపడతాడు? కొంచెం ఆలోచన చేయరా? బైబిల్ ప్రక్కన పెట్టి ఆలోచన చేయబాకండి. మన వెలుగులో తప్పకుండా దానికి ఉండే లక్షణం ఏంటి? ప్రకాశించడం. ప్రకాశించడం. క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నాడు. లెమ్మో తేజరిల్లుమో. మన ప్రకాశం బయటికి రావాలి. మనం వెలిగించబడితే మనం ప్రకాశించాలి. మీ వెలుగు ప్రకాశించనీయుడి అన్నాడు. ఇంటిలో ప్రకాశించాలి, మనం ఉన్న వీధిలో ప్రకాశించాలి. ఎస్, వారు దేవుని, కనీసం నీ ఇంట్లో వాళ్ళకి తెలుసా నువ్వు ప్రార్థన చేసుకుంటావని? నీ పిల్లలు చెప్పగలరా నువ్వు వెలుగని? నీ భార్య చెప్పగలదా నువ్వు వెలుగని? నీ భర్త చెప్పగలరా నువ్వు వెలుగని? ఇంటికి ఏంటి ఎవరు తెలీదా? ఇల్లాలు అరే వెలుగు కదా, సామెత కదా. ఇంటికి ఇల్లాలు వెలుగు. నేను అంటాను, ఇంటికి ఇల్లాలు కాదు. ఎవరు వెలుగు? విశ్వాసి వెలుగు. వెలిగించబడిన ప్రతి విశ్వాసి వెలుగు. ఈరోజు వెలిగించబడ్డాం అనుకుంటున్నాం కానీ సంఘములో ఏవో కార్యాలు చేయడానికి ముందుకు వస్తున్నాం కానీ దుఃఖపడవలసిన, విచారపడవలసిన, ప్రభువు సన్నిధిలో కన్నీళ్లు కార్చవలసిన ఓ విషయం ఏంటంటే, నీ వెలుగు నీ ఇంట్లో ప్రకాశించట్లేదు. నీ పిల్లలు ప్రభువుని నమ్మలేదు. ఒక పాట పాడతాం కదా, న్యాయాధిపతి అయిన యేసుడు కదా, నీ పనిని పరీక్షించితే ఇంటి వారు నమ్మలేదని అడిగితే ఏం చెప్తావు? నాకేం తెలుసా అని కూడా చెబుతావు. అక్కడ కూడా ఇక్కడ సంఘంలో చెబుతావులే. ఒక ఆయన అన్నాడు, ఒక సేవకుడు చెప్పిన మాట, వాళ్ళు నమ్మకపోతే నేనేం చేసేది, నీకు శాతం నువ్వు సువార్త చెప్పు అన్నాడు. వాళ్ళు నమ్మకపోతే నేనేం చేసేది, నీకు శాతం సువార్త చెప్పు అన్నాడు. అంటే నీ ఇంటి వారు నమ్మకపోతే నీకేం భారం లేదా? నీకేం బాధ్యత లేదా? బాధ లేదా? వెలుగు ప్రకాశించాలి. ఇది వెలుగు లక్షణం. నేను మరలా చెప్తున్నా, ఐఎమ్ సో సారీ. సంఘాలలో పెత్తనం చేయడం కంటే వెలుగును ప్రకాశింపచేయడం నేర్చుకుందాం. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనమేదో గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం కంటే మన ప్రకాశతను బయటికి రానిద్దాం, మన వెలుగును ప్రకాశింపనిద్దాం. నేను వెలిగించబడితే తప్పక ఆ వెలుగు ఏం కావాలి? ప్రకాశించాలి. వెలుగు ప్రకాశించాలి. వెలుగు ప్రకాశించాలి. అనేక కుటుంబ జీవితాల్లో భార్య నమ్ముకుంది కానీ భర్త నమ్మడు. భర్త నమ్మడు. ఎందుకని? అసలు ఈ మందిరంలో మాత్రం ఈ సిస్టర్ అంత వెలుగు ఇంకొకళ్ళు ఎవరు ఉండరు, ఇంట్లో మాత్రం ఈ సిస్టర్ అంత చీకటి ఇంకొకళ్ళు ఎవరు ఉండరు. నా మాట అర్థం కలదా అమ్మా? ఇంట్లో మందిరంలో మాత్రం అన్ని పనులు చేసేది ఆ సిస్టరే. ఒకసారి అంట, నాకు చెప్పడం రాదు, కొన్ని బయట నాకు చెప్పడం తెలియదు, వాక్యం మాత్రం చూడ నాకు అలవాటు. ఒక సహోదరి తన సంఘానికి వెళ్తున్నప్పుడు సేవకునితో చెప్పింది, అన్నయ్య మా ఆయనతో ఒకసారి మాట్లాడన్నయ్య అని చెప్పిందంట. ప్రార్థనకు రమ్మనండి అన్నయ్య, మా ఆయనతో మాట్లాడన్నయ్య అంటుందంట. చాలాసార్లు చెప్తుంది. ఒకరోజు టీ స్టాల్ దగ్గర కనపడ్డాడు ఈ భర్త. కనబడితే, అన్న సిస్టర్ మందిరానికి వస్తున్నారన్న, మీరు కూడా రావచ్చు కదా అన్న. అంతే, గ్లాస్ ఆడబెట్టి ఇంకోసారి మాట్లాడబాకన్నా అంట. ఎవరిని? సేవకుడిని. ఇంకోసారి మాట్లాడబాకన్నా అంట. అదేంటన్నా అంటాను. అన్నా నువ్వు సేవకుడు కాబట్టి విడిచిపెడుతున్నావు,
అది వచ్చే సంఘానికి నేను రానన్నా. ఇప్పుడు సంఘాల్లో ఎట్లయిపోయారులే, భర్త ఒక సంఘం, భార్య ఒక సంఘం కదా, భర్త ఒక సంఘం, భార్య ఒక సంఘం, రకరకాల సంఘాలు. అది వచ్చే సంఘానికి నేను రానన్నా అంట. ఇదేంటి అర్థం కాదు దీనికేమి. అప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే అసలు సమస్య అన్న దగ్గర కాదు, ఎక్కడుంది? అక్క దగ్గరే ఉంది. సమస్య అంతా ఎక్కడుందంటే అన్న దగ్గర కాదు, అక్క దగ్గరే ఉంది. మళ్ళీ వెళ్ళాడు మందిరంలో. ఆదివారం వచ్చింది. అన్న మాట్లాడాను అన్న అన్నతోటి అంటుందంట. అక్క మాట్లాడానక్క, అన్నతో కదా అక్క, నీతో మాట్లాడాలన్నా అంట. ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు ఆమె హృదయం కరిగింది. ఇప్పుడు మరలా కూడికై ఇంటికి వెళ్తుంది. ఈమె దూరంగానే ఉండగా ఇంటికెళ్ళి చూసింది, భర్త బయట అట్లా కనపడతా ఉన్నాడు, గజగజ వణుకుతున్నాడు. ఎందుకో తెలుసా? వామ్మో ఈ వస్తుందని. ఏంటి సంగతి అంటే లోపల ఆయన పాపం ఒక గాజు పాత్ర ఒకటి తీసుకొస్తుంటే చేయి సరిపడింది. ఈయన బయటకు వచ్చి వస్తున్నాడు, ఈమె వచ్చిద్దామని. ఈయన బయటకు వచ్చి చూసినప్పటికీ వస్తుంది, వణికిపోతున్నాడు. దగ్గరికి వచ్చింది. ఏంటయ్యా అంది. ఏం చెప్పట్లా, వణికిపోతున్నాడు. అయ్యా ఏంటి అని అడిగితే, చెబితే పొరపాటున ఏం చేసిద్దిగా నోటికి వచ్చినట్టు తిట్టిద్ది, బైబుల్ చేతుల వల్ల తిట్టిద్ది. ఇంకేం అర్థం కాలేదు దీనికి ఏం చెప్పాలో. అప్పుడు అందంట చిన్నగా నెమ్మదికి కొంచెం సముదాయించుకొని, అమ్మా మరి ఆ గాజు ఆ పాత్ర అటు పెడుతున్నాను, పొరపాటున చేయి జారింది తమాయించుకుంది పాపం. మామూలుగా అయితే మన పరిభాషలో చెప్పాలంటే సుప్రభాతం. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే సముదాయించుకొని, పర్లేదులేండి పోతే ఇంకోటి కొనుక్కుందాం అందంట. పర్లేదులేండి పోతే ఇంకోటి కొనుక్కుందాం అందంట. అంతే. గాజు పాత్ర సంగతి దేవుడు ఎరుగు, కానీ ఈమెను కూడా మర్చిపోయి పరిగెత్తుకుంటా సేవకుడి దగ్గరికి వెళ్ళాడంట. ఈరోజు మా ఆవిడ నమ్ముకున్న యేసు ప్రభుని నేను నమ్ముకుంటాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వెలుగు ప్రకాశిస్తే జీవితాలు ఏం చేయబడతాయి? మార్చబడతాయి. ఈనాడు చాలా స్థలాల్లో మందిరాలు నిండుతున్నాయి, కానీ వెలుగు బయటికి రావడం లేదు, ప్రకాశత లేదు. మన పిల్లలే త్రాగుబాతులుగా మారుతున్నారు, మన పిల్లలే తిరుగుబాతులుగా మారిపోతున్నారు. చింత లేదా? వెలుగు ప్రకాశించాలి, దాని లక్షణం అది. రెండో మాట చదువుదాం. వెలుగు లక్షణం యోహాను రాసిన మొదటి పత్రిక. సంఘములో చేరిన మనం, నమ్మిన మనం, వెలుగుగా చేయబడిన మనం ప్రకాశించాలి అని మనం చూస్తున్నాం. ప్రభు వెలుగు, ఆయన ప్రకాశిస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం వచనం 5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అట్లయితే వెలుగు యొక్క రెండో లక్షణం, ఒకటి ప్రకాశించడం, రెండవది వెలుగు లక్షణం ఏంటి? చీకటి ఎంత మాత్రము దానిలో ఉండదు. ఇలా చెబుదామా? చీకటి పాపానికి గుర్తు అని మనం అనుకుంటే, వెలుగులో ఏమి లేదు, పాపము లేదు, చీకటి లేదు. వెలుగులో పాపము లేదు. దేవుడు వెలుగు కదా, ఆయనలో పాపం ఎంత ఉంది? ఆయనలో పాపం ఉందా? ఆయన యందు ఏ చెడుతనము లేదు అన్నాడు 92వ కీర్తనలో. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు. ఎవరు? దేవుడు. వెలుగై ఉన్న దేవుడిలో చీకటి అంత మాత్రం లేదు. వెలుగులో చీకటి ఉండదు, వెలుగులో చీకటికి చోటు లేదు, వెలుగు దగ్గర చీకటి ఉండదు. అప్పటి వరకు రూములో చీకటి ఉన్నా వినండి, స్విచ్ చేయగానే ఏమైంది? చీకటి పారిపోయింది. వెలుగు ఉన్న దగ్గర చీకటి ఎంత మాత్రం ఉండదు అన్నాడు. అలాగైతే ఈ సాయంకాల వేళ వెలుగుగా చేయబడిన మన లక్షణం ఏంటంటే, మనలో ఏముండకూడదు? చీకటి ఉండకూడదు. సోదరుడా, సోదరి, చీకటి ఉండకూడదు. ఇది వెలుగు లక్షణం. చీకటి ఉండనివ్వద్దు.
విచారం ఏంటంటే వెలుగు వెలుగే చీకటి చీకటి అంటే అర్థం ఏంటి? మేము వెలిగించబడ్డాం, కానీ ఏముంది మనలో? పాపం కూడా ఉంది. అర్థమైందా? వెలిగించబడిన నీలో నాలో పాపానికి చోటు ఉండకూడదు, పాపం ఉండనియవద్దు, మన ప్రవర్తనలో పాపం ఉండకూడదు, చీకటికి లేశమైన చోటు ఉండకూడదు. ఈనాడు చాలాసార్లు మనం ఎలా సముదాయించుకుంటున్నామంటే, కొంచెం విందాం. దావీదు పాపం చేయలేదా? చేస్తే తప్పేంటి? హలో, వింటున్నారా? దావీదు పాపం చేయలేదా? చేస్తే తప్పేంటి? ఈ భాష ఎలా ఉంది చెప్పండి? ఈ భాష ఏమి నేర్పిస్తుంది? చీకటికి అవకాశం ఇస్తుంది, పాపం చేయొచ్చు అనే ఆలోచన వైపు తీసుకొని వెళుతుంది. నేను గట్టిగా నమ్మే సత్యం ఏంటంటే, వెలిగించబడిన మనలో పాపానికి ఏమాత్రమైనా స్థానం ఉండకూడదు. ప్రభు అందుకే ఒక మాట చెప్పాడు, చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14, 16 కలిసి ఉన్నాయి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నాలో పాపము లేదు అని చెప్తున్నాడు, నాలో చీకటి లేదు అని చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును ఉంటే ఉండండి అన్నాడా? అవకాశం ఉంటే ఉండండి అన్నాడా? అవకాశం అయితే పర్లేదులే పాపం చేయండి అన్నాడా? నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధ. పాత నిబంధనలో లేవి అక్కడ నుంచి తీసుకోబడిన లేఖనం కింద భాగంలో రాస్తూ అంటాడు 16లో, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అయితే ఇలా చెప్పనా? 1 వెలుగు లక్షణం ప్రకాశించడం, 2 వెలుగు లక్షణం పరిశుద్ధత కలిగి ఉండడం. అర్థమైందా? చీకటి లేకుండా ఉండడం అంటే పాపం, పరిశుద్ధత కలిగి ఉండడం. వెలుగు లక్షణం పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధత ఉందా? పాపానికి చోటిస్తున్నామా? విశ్వాసి సోదరుడా, సోదరి, పాపానికి అన్నాడు మన జీవితాల్లో అవకాశం ఇవ్వద్దు. కొన్నిసార్లు పర్వాలేదులేండి, పాపం చేస్తేమేలండి, జరిగితేమేలండి అని సమాధాయించేవాళ్ళు, సర్ది చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. తప్పిదాన్ని తప్పిదంగా ఒప్పుకోవడం మంచిది. పొరపాటు జరిగింది కానీ క్షమాపణ అడగడం, ప్రభు దగ్గర సరి చేసుకోవడం మంచిది. కానీ వాస్తవానికి మనం పాపం చేయకూడదు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు, చేయజాలడు అన్నాడు. ఒకవేళ పొరపాటున జరిగితే పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. పాపం చేయకూడదు, ఆయన వలె పరిశుద్ధంగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. ఆగుదాం, సమయం అవుతుంది, దాటిపోదాం. వెలుగు యొక్క లక్షణాలు 2 జ్ఞాపకం చేశాను. 1 ఏం చేసింది? వెలుగు ప్రకాశం. 2 వెలుగులో చీకటి ఎంత మాత్రము లేదు అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. వెలుగులో చీకటి ఎంత మాత్రం లేదు అంటే పాపం ఎంత మాత్రం ఉండదు, పరిశుద్ధత మాత్రమే అని జ్ఞాపకం చేసుకుందాం. ఆగుదాం. ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి వెలుగుకు సంబంధించినవి. యోహాను పత్రికలో మనం ఆలోచన చేయవచ్చు. ఆ మాటలు జ్ఞాపకం చేస్తానికి సమయం లేదు కాబట్టి దాటిపోతాను. సో వెలుగు లక్షణాలు కలిగి ఉందాం. ఒకప్పుడు వెలుగు కాదు, ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశాడు? వెలిగింది. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగై ఉన్న దేవుడు మనల్ని వెలిగించాడు. ఆ వెలుగై ఉన్న దేవుడు యొక్క లక్షణాలు మనలోకి మూర్తి భవించాలి. అందుకీ వర్తమానాలు, అందుకీ వాక్యం, అందుకీ సభలు కాలక్షేపం కోసం కాదు కదా. ఆలోచించేయండి. వెలుగై ఉన్న దేవుని యొక్క ప్రభావం మన మీద ప్రభావించాలి. 2వది వెలుగు ఫలం మనం చూసి ప్రార్థన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇంకా వెలుగు లక్షణం ఆలోచన చేయవచ్చు కానీ సమయం లేదు. వెలుగు లక్షణం ఏంటంటే ద్వేషం ఉండదు వెలుగులో కదా. వెలుగుకేముండదు? ద్వేషం ఉండదు. తన సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడు అన్నాడు? చీకట్లో ఉన్నాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వెలుగు లేదు. వెలుగు ద్వేషించదు, అది కూడా వెలుగు లక్షణమే. వెలుగు ద్వేషించదు. మరి యేసు ప్రభు ద్వేషించాడు కదా.
దేన్ని ద్వేషించాడు ఆయన? అది గుర్తుపెట్టుకోవాలా. ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని. మనం రివర్స్లో పడ్డాం. నీతినేమో ద్వేషిస్తున్నాం, దుర్నీతినేమో ప్రేమిస్తున్నాం కదా. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. తోటి సహోదరుని ప్రేమించని వాడు వెలుగులో నడిచిన వాడు కాడు. అంటే వెలుగులో ద్వేషం ఉండదు, పగ ఉండదు. ఏముంటుంది మరి? ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటుంది. వెలుగు లక్షణం ప్రేమ. ప్రేమ. వెలుగు లక్షణం ప్రకాశం. వెలుగు లక్షణం పరిశుద్ధత. వెలుగు లక్షణం ప్రేమ. ప్రేమ. అమ్మా అయ్యా, మనలో ప్రేమ ఉందా, పగ ఉందా? నీ తోటి సహోదరుడు అంటే పగ ఉందా, ప్రేమ ఉందా? చెప్పు అమ్మ సోదరి, నీ తోటి సహోదరి అంటే పగ ఉందా, ప్రేమ ఉందా? అబద్ధం ఆడకుండా చెప్పు. ఆరాధనలో పొరపాటున నువ్వు కూర్చున్న తర్వాత, ప్రార్థన చేసుకొని కళ్ళు తెరిచిన తర్వాత నీ పక్కన ఎవరు నీకు ఎట్టినోళ్ళు ఉన్నారు, ఏం చేస్తా? ఎట్టో కట్ట వెనక్కో ముందుకు సర్దుకుంటాం ఏదో ఒక రకంగా. అంటే అక్కడ ఏముంది? పగ. వాస్తవానికి పగ దేనికి ఉంటుంది? పగ ఉండేది దేనికి? పాముకి. పగ ఉండేది పాముకండి. వినండి, బాప్తిస్మిచ్చి యోహాను ఒక మాట అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. ఈనాడు నిజంగా సంఘాలలో ప్రభు నన్ను క్షమించుగాక ఈ మాట అన్నందుకు, ప్రేమ లేని మనం ఏ సంతానం అని పిలవాలి? మనం ప్రభు పిల్లలమా, సర్ప సంతానమా? పగ కాదు, ప్రేమ ఉండనిద్దాం. అది కూడా వెలుగు లక్షణం. సరే, వెలుగు ఫలాన్ని చదివి నేను ప్రార్థన చేస్తాను. అందరూ మెరిగిన వచనమే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం వచనం 9. వివరించను, త్వరగా దాటిపోదాం. వెలుగు ఫలము, ఫలములు కాదు, వెలుగు ఫలం. సమస్త విధములైన మంచితనము, సమస్త విధములైన మంచితనము, నీతి సత్యము అను వాటిలో కనబడుచున్నవి. అర్థమైందా? వెలుగు ఫలం అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం. నెంబర్ 1 మంచితనం, రెండవది నీతి, 3 సత్యమును. వీటిలో కనబడుతుంది వెలుగు ఫలం. అంటే వెలుగు ఫలానికి సంబంధించి 3 విషయాలు అక్కడ జ్ఞాపకం చేశాడు. ఉదాహరణకి గలతీ పత్రికలో ఆత్మఫలం చెప్పాడా, ఆత్మఫలాలు చెప్పాడా? ఫలమే, అది కూడా ఒక ఫలమే. ఆత్మఫలం అంటే ఎట్లాంటిదంటే, కమలాకాయలో, ఆరెంజ్లో ఏముంటాయి? ఒక ఫలమే, కానీ దానిలో తొలలు ఉంటాయి. అలాగే వెలుగు ఫలములో కూడా 3 రకాలు అక్కడ జ్ఞాపకం చేశాడు. ఒకటి సమస్త విధములైన మంచితనం. సోదరుడా, సోదరి, వెలుగు చేయబడిన మనలో ఆ ఫలం కనబడాలి. మంచితనం మనలో ఉండాలి. మంచితనం ఉండాలా, చెడుతనం ఉండాలా? మంచితనం. మన ప్రియ ప్రభువుని గురించి వ్రాయబడిన మాట, దేవుని గురించి వ్రాయబడిన మాట, యెహోవా మంచివాడు అని వ్రాయబడింది ఇర్మీయా గ్రంథంలో. మన దేవుడు మంచివాడు. నీవు నేను కూడా మంచి వారంగానే ఉండాలి. మంచితనం ఉండాలి. మనకు చేతైతే మంచి చేద్దాం, మంచి మాట్లాడదాం, మంచి చేద్దాం, మంచిగా బ్రతకడం నేర్చుకుందాం. కానీ మంచికి భిన్నమైంది చెడు చేయకుండా జాగ్రత్త పడదాం. వెలుగు ఫలం మంచితనం. రెండవది ఏమన్నాడు? నీతి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీతి కనబడాలి మనలో. అవును, వెలుగుగా చేయబడినామంటే తప్పకుండా ఆ ఫలం కనబడాలి. ఎస్, వీళ్ళలో నీతి ఉంది అని చెప్పగలరా? దేవుని వాక్యములో మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో యేసేపును గూర్చి రాస్తూ, హలో అమ్మా వింటున్నారా అయ్యా? యేసేపును గూర్చి రాస్తూ, ఏ యేసేపు? మత్తయి సువార్త అని చెప్పి నేను పాత నిబంధనకి వెళ్ళాలా, ఆదికాండం యేసేపు కాదు. మత్తయి సువార్తలో ఉన్న యేసేపు ఎవరైనా ఏమని రాయబడింది అక్కడ? యేసేపు నీతిమంతుడై ఉండి, ఉందా లేదా? అతని మంచితనం అక్కడ కనుపరిచాడు, తెలుసా మీకు? అందుకు చెప్పాను ఆయన్ని. అతని మంచితనం అక్కడ రుజువుపరచబడింది. ఏంటది? ఆమెను అవమానపరచడంలో లేదు అన్నాడు. మంచితనం ఒక ఎదుటి వ్యక్తిని ఏం చేయదు. ఈనాడు మనం ఏం చేస్తున్నాం?
ఒకరినొకరం సంసారాల్లో, కుటుంబాల్లో భార్య భర్తని, భర్త భార్యని ఏం చేస్తున్నారు? అవమానపరుచుకుంటున్నారు, బజారుకి ఈడ్చుకుంటున్నారు. బజారు కుటుంబాలుగా మారిపోతున్నాం, అవమానపరుచుకుంటున్నాం. సంసారాల వాతావరణం అదైతే సంఘాల వాతావరణం ఏంటి? సహోదరులు, పెద్దలు ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? అవమానపరుచుకున్నారు. ఇది నీతి లక్షణమా? నీతి లక్షణమా? యోసేపు నీతిమంతుడు, అవమానపరచాలన్నవాడు, ఇతరులకు అవమానం తెచ్చేవాడు కాదు. ఆలోచనే, ఇతరులను అవమానపరచాలనుకునేవాడు కాదు. కొంతమంది పబ్లిక్ చేస్తారు విషయాలను, వారి వీరికి చెప్తారు కదా, అవమానపరుస్తారు ఎదుటి వారిని. నీకు చేత అయితే ప్రార్థన చేయి, నీతిమంతుడు అయితే, నీతి కలిగిన వ్యక్తి అయితే. ఆఖరిగా సత్యం అను వాటిలో ఉంది అన్నాడు. వెలుగు ఫలం సత్యం. సత్యానికి వ్యతిరేకమైన పదం అసత్యం, అసత్యం, అబద్ధం. ఈనాడు ఒక బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా? ఇట్ ఇస్ రియల్ ఫ్యాక్టర్. నేను చాలా చూసి చెప్తున్న ఈ మాట. వెలిగించబడిన వారిలో సత్యం కంటే ఏది ఎక్కువ ఉంది? అబద్ధం, అసత్యపు మాటలు ఎక్కువ ఉన్నాయి, అబద్ధాలు ఎక్కువైనాయి. అందుకే కాబోలు ఎఫెసీ పత్రికలో రాశాడు, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక ఒకరితో ఒకరు అబద్ధమాడుట. ఆగుతారా? ఆగుతారా? దేనికి? అబద్ధాలు ఆడటానికి. అబద్ధాలు ఆడడం మానాలి అన్నాడు. ఈనాడు అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కువైపోయారు. అబద్ధాలు ఆడేవారు బయట ఉన్నారు కాదు, సంఘాల్లో ఉన్నారు. అబద్ధాలు ఆడేవాళ్ళు సంఘాల్లో ఉన్నారు. న్యాయమా? ఇది వెలుగు ఫలమా? అబద్ధం ఆడడం నీకు తగునా? అబద్ధం ఆడడం మనకు తగునా? మన దేవుడు ఎవరు కాదు? అబద్ధం ఆడనేరని దేవుడు అని రాయబడి, అబద్ధికుడు కాదు, అబద్ధం ఆడనేరని దేవుడు ఆయన. అబద్ధానికి జనకుడు ఒకడు ఉన్నాడు. ఎవడు? అపాది. ఇంతకు మనం అపాది సంతానమా, దేవుని సంతానమా? ఉందా చెప్పి కదా, సర్ప సంతానమా, ప్రభు సంతానమా? అబద్ధాలు ఆడుతున్నామంటే ఏమని చెప్పాలి? మందిరానికి వస్తావు, ఇంటికి వెళ్ళి ఇక్కడ ఆరాధన చేస్తావు, ఇంటికి వెళ్ళి భర్తతో అబద్ధం ఆడతావు. పిల్లలు, తల్లిదండ్రులు ఒకరితో ఒకరు అబద్ధాలు. న్యాయమా? అబద్ధమాడుట మాని అన్నాడు. దేని కొరకు అబద్ధాలు ఆడదాం? అబద్ధాలతో జీవితం గడపడం ఏమి న్యాయం? అవుచేద్దాం. దేవుడు వెలుగై ఉన్నాడు, సృష్టిని వెలిగించిన దేవుడు ఆయన, మానవ జీవితాలను వెలిగించిన దేవుడు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కానీ ఆయన వెలుగు కమ్మని పలుకుగానే వెలుగు కలిగింది. ఈరోజు నీవు నేను కూడా క్రీస్తునందు వెలుగుగా చేయబడ్డాం. ఆ వెలుగుగా మనల్ని చేయడానికి ఆయన చీకటిలోనికి వెళ్ళాడు, మనల్ని వెలిగించాడు. ఆయన విశ్వాసం ఉంచగా వెలిగించబడ్డాం. వెలుగు లక్షణాలు 3 చెప్పుకున్నాం, వెలుగు ఫలం 3 చెప్పుకున్నాం. ఈ లక్షణాలు కలిగి వెలుగు ఫలం ఫలించడానికి ప్రభువే తన కృప మనకు అనుగ్రహించుగాక. దేవుడు వెలుగై ఉన్నాడు అని మర్చిపోవద్దు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. వెలుగు లక్షణాలు మనం కలిగి ఉండవద్దా? వెలుగు ఫలం మనం ఫలించవద్దా? సోదరుడా, సోదరి, ఈ సాయంకాలం ఈ మాటలు హృదయాల్లో పడనిద్దాం. లోకములో మన వెలుగు ప్రకాశించినప్పుడే అనేకులు వెలుగునొద్దకు రాగలరు. ప్రతి మనిషిని వెలిగించే లక్షణం వెలుగులో ఉంది. నీ ద్వారా ఒక్కరైనా వెలిగించబడ్డారా? ఆలోచించేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రం. వినబడిన మాటలు మా అందరి హృదయాలకు వెలుగుమయంగా మార్చమని, మరలా మాట్లాడే మీ దాసుని రెట్టింపు శక్తితో నింపుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.